హాయ్ అండి అందరికీ. పాలకూర పిల్లలకి పెద్దలకి చాలా హెల్తీ కదా. బట్ చిన్న పిల్లలు అయితే అంత ఇష్టంగా తినరు కదా. సో అందుకే నేను మా పిల్లల కోసం అయితే పాలకూర రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నా. నేనైతే నార్మల్ ప్రాసెస్లోనే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా ఎలా అంటే నేను పిల్లలకి ఇది పెట్టే ముందు చాలా వీడియోస్ అయితే చూసిన యూట్యూబ్లో. ఎలా అంటే ఫస్ట్ పాలకూరని ప్యూరీలా చేసి తర్వాత తాలింపేసి ఆ ప్రాసెస్లో చేశారు. బట్ అదైతే నాకు నచ్చలేదు ఎందుకో. సో అందుకే నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను. ఫస్ట్ ఎలా అంటే ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా ఈ పాలకూరని అయితే వేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. అలా చేయడం వల్ల అందులో ఉన్న పచ్చివాసన అయితే పోతుంది. తర్వాత అవి చల్లారినాక అందులో కొంచెం జీలకర్ర ఇంకా ఎల్లిపాయలు యాడ్ చేసి ప్యూరీలో అయితే చేసుకోండి. ఇంకా ఎలా అంటే నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నా కదా. సో స్పైసెస్ ఇంకా మసాలాలు అయితే ఏం యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఇంకా కరివేపాకు, తాలింపు గింజలు వేసి ఈ ప్యూరీని కూడా వేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. మగ్గినాక అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసి ఇంకా కొంచెం సేపు తిప్పండి. తర్వాత ఇందులోనే రైస్ని వేసి బాగా ఒక 5 మినిట్స్ అయితే అలానే తిప్పేసి మంచిగా 5 మినిట్స్ అయితే ఉంచండి. అలా చేయడం వల్ల మంచిగా మిక్స్ అవుతుంది. అంతే అండి. పిల్లలకి చాలా హెల్తీ పాలకూర. కంపల్సరీగా మీరు కూడా మీ పిల్లలకైతే ఇవ్వడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే